దేవుడు ఈ లోకంలోని మనుషులపై సాతాను రాజ్యం చేయడానికి అనుమతిచ్చాడు. అధికారం వల్ల కాదు, అబద్ధాల వల్ల. ఏదైనా ఒక క్రైస్తవుణ్ణి ఎంచుకుని అతన్ని నాశనం చేద్దాం. ఎవడు అయినా పర్వాలేదు, ఎవరినైనా ఎంచుకో. ఆ వ్యక్తిని చూడు. అతను నామకార్థక క్రైస్తవుడు. అతని ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవుడే కాని పరిశుద్ధాత్మను పొందలేదు. సరే, అతని మనసులో చెడ్డ విత్తనాలు వేస్తాను. లైంగిక తలంపులు. అతని తలంపులు మొత్తం కామంతో నిండిపోయింది. బాగుంది. ఆ మూర్ఖుడిని మాస్టర్బేట్ చేయించవచ్చు. అయ్యో దేవుడా, నేను ఏం చేస్తున్నాను? చూడు, అతను ఆపాలని ప్రయత్నిస్తున్నాడు. పర్లేదు, ఈ రాత్రే అతన్ని నేను కలలో పాపంలో పడేస్తాను. తరువాత ఆ క్రైస్తవుడు పోర్న్ చూస్తూ పట్టుబడ్డాడు. కొంతకాలం తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. కాని అతను చెడుతలంపులతో పోరాడుతూనే ఉన్నాడు. దయ్యాలు అతన్ని నిరంతరం శోధించేవి. అతను ఎదిరించాలని చూస్తున్నాడు. ఏ అమ్మాయిని చూడడానికి ఇష్టపడటం లేదు. బాధపడుకు. అతన్ని ప్రతిరోజు వ్యభిచారుల దగ్గరకు పంపుదాం. అతని డబ్బంతా అక్కడే ఖర్చయిపోతుంది. తరువాత అతను ఒక వ్యభిచారిని కొట్టాడని అరెస్టయ్యాడు. సమాజం అతన్ని తప్పుబట్టింది. అతను ఎంతో డిప్రెషన్కు లోనయ్యాడు. అతన్ని ఆత్మహత్య వైపు నెట్టాలి.
అయ్యింది. అతని ఆత్మను గెలిచాం. ఆ క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకున్నందుకు నరకంలో వేయబడ్డాడు. ఇప్పుడు సాతాను మరో మనిషిని వేటాడడానికి బయలుదేరాడు. మన ప్రయత్నం విజయవంతమైంది. ఇక నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ నువ్వే. నువ్వు వానిని జయించగలవా? ఇప్పుడు మీరు చూసిన కథ వినోదం కోసం కాదు, అది ఒక హెచ్చరిక, ఒక ఆహ్వానం. యోహాను 10:10 దొంగతనం చేయుటకును, చంపుటకును, నశింపజేయుటకును మాత్రమే వచ్చును. సాతానుని ఆలోచన ఎప్పుడూ మారలేదు. అతడికి మీ పవిత్రత, మీ భవిష్యత్తు, మీ ఆశ, చివరకు మీ ఆత్మను నాశనం చేయాలన్న కోరిక మాత్రమే. కాని గుర్తుంచుకోండి, సాతానుకు నిజమైన అధికారమేమీ లేదు. అతడు కేవలం అబద్ధాలతోనే పాలిస్తాడు. అతడు చెవిలో ఇలా చెప్తాడు, ఎవరూ చూడడం లేదు. ఒక్కసారి చేస్తే ఏమవుతుంది? నువ్వు ఆపలేవు. దేవుడు నిన్ను స్వీకరించడు. చాలామంది ఆ ఉచ్చులో పడిపోతారు. బహుశా ఆ కథలోని క్రైస్తవుడిని చూసినప్పుడు మీకు మీరే కనిపించి ఉండవచ్చు. కామం, అశీలం అలవాట్లు లేదా శారీరక కంజోరీలతో పోరాడుతూ ఎన్నిసార్లు పడిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంటారు. కానీ ఇది అంతం కాదు. యాకోబు 4:7-8 ఇలా చెబుతుంది, దేవునికి లోబడుడి, సాతానుని ఎదిరించుడి, అతడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుణ్ణి సమీపించుడి, ఆయన మీకు సమీపమగును. అంటే మీరు బలహీనులు కాదు. మీరు దేవునికి లోబడిన క్షణం సాతాను తప్పక పారిపోవును. దేవుడు శిక్షించడానికి కాదు, శుద్ధి చేయడానికి, లేపడానికి, పునరుద్ధరించడానికి ఎదురుచూస్తున్నాడు. మనం దాచిన దాన్ని దేవుడు నయం చేయడు, కాని మనం సమర్పించిన దాన్ని పూర్తిగా స్వస్థపరుస్తాడు. యేసు సాతాను పనులను నాశనం చేయడానికి వచ్చాడు. ప్రతి వ్యసనం, ప్రతి బంధకం, ప్రతి అలవాటు ఆయన శక్తితో ఛేదించబడుతుంది. సాతాను నాశనం చేయాలనుకుంటాడు, యేసు విమోచించాలనుకుంటారు. సాతాను నీకు సిగ్గు తెప్పించాలనుకుంటాడు, యేసు నీకు స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటారు. సాతాను నిన్ను అగ్నిలోకి తోసుకుని వెళ్లాలనుకుంటాడు, కాని యేసు నిన్ను తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటారు. నిర్ణయం మీ చేతుల్లో ఉంది. నిజంగా స్వేచ్ఛ కావాలంటే ఇలా ప్రార్థించండి, ప్రభువైన యేసయ్యా, నా హృదయాన్ని, నా మనసును, నా శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను. ప్రతి కామం, వ్యసనం, బంధనాన్ని విరగగొట్టు. నీ రక్తంతో శుద్ధి చెయ్యి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. సాతానుని ఎదిరించడానికి బలం, పరిశుద్ధతలో నడవడానికి కృప ఇవ్వండి. ఈ రోజు నుండి నేను నీవాడిని. ఆమేన్. నా ప్రియ సహోదరా, సహోదరి, ఈ యుద్ధం నిజమే, శత్రువు నిజమే, కాని నీ దేవుడు అంతకంటే గొప్పవాడు. యేసుని ఎంచుకో, యేసుతో నడువు, సాతానును ధైర్యంగా ఎదిరించు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో మీ విశ్వాసాన్ని బలపరిచిందని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి, మరియు ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని ఆత్మీయమైన వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండుగాక.